ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించువారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెబుదును ఆనందించుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-4వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మహదానందమని ఎంచుకొనండి. మీరు సంపూర్ణ అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను సాగింపనీయుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలోకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తాను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకొనలేదా. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనత అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనం సమకూర్చుకున్నాడు, అతడు చిమిటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిల్లరు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం, అపరిధిని సంపాదించట కంటే జ్ఞానము సంపాదించట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించట కంటే తెలివిని సంపాదించట ఎంతో మేలు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒక్క దినాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ మీ ఎంత సంతోషించి నిన్ను మహిమపరచు కనపరచుకుంటూ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.